అంగం సరిగ్గా స్తంభించలేదనడానికి ఆహారానికి సంబంధం లేదండి. అంగం చాలా వరకు మనసుకు సంబంధించింది. ఆ ఆపోజిట్ పర్సన్ మీద, ఆ లేడీ మీద ఎంత అట్రాక్షన్ ఉంది, అలాగే ఆమె వైపు నుంచి ఎంత చక్కని రెస్పాన్స్ ఉంది అని దాన్ని బట్టి ఉంటుంది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి బాగా నచ్చాలి, ఈ అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చాలి. రెండు రకాలు ఉన్నట్లయితే తప్పకుండా ఉంటుంది. జనరల్గా ఏంటంటే అంగం సరిగ్గా స్తంభించట్లేదు అంటే చాలా వరకు అంటే కొన్ని రకాల అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. దాంతో వాళ్ళకి అంగం స్తంభించదు. సాధారణంగా అసలు అంగం స్తంభించకుండా ఉండడానికి సాధారణంగా ఏంటంటే ఒకటి యాంగ్జైటీ, ఒక రకమైన తెలియని భయం, కంగారు, ఆందోళన చాలా కామన్ థింగ్ అది. అలా కాకుండా హార్మోన్స్ డిఫిషియన్సీ, టెస్టోస్టెరోన్ అని మేల్ సెక్స్ హార్మోన్ ఉంటుంది, అది తక్కువగా ఉంటే కూడా అంగం గట్టిపడదు. అలాగే ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువగా ఉన్నా కూడా అంగం స్తంభించదు. అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉన్న అంగం స్తంభించదు. కొలెస్ట్రాల్ హార్మోన్ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ సంబంధించి ఎక్కువ ఉన్నా కూడా అంగం స్తంభించదు. ఇదే కాకుండా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూడా అంగం స్తంభించదు. షుగర్ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు సన్నబడిపోయి దానివల్ల సెక్స్ పరం కోరిక కలిగినప్పుడు పురుషాంగం తగినంత రక్తం వెళ్ళ కలుగుతుంది. అంచేత మన ఆరోగ్యం కూడా, ఆరోగ్య ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది. అలాగే మీరు అన్నట్లు ఆహారం గురించి అన్నారు అనుకోండి. ఆహారం అంటే ఎవరి సరైన ఆహారం తీసుకొని ఉంటారో నీరసంగా ఉంటే సెక్స్ ఎక్కడి వస్తుంది? సెక్స్ చేయాలంటే ముందు హుషారుగా ఉండాలి, మనిషి ఎనర్జెటిక్గా ఉండాలి. అంతేకాని తిండి లేని వాడికి సెక్స్ కోరిక ఎక్కడ రాదు, కష్టం వచ్చినా అది నిలబడు, స్ట్రాంగ్గా నిలబడు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ లేవు కనుక. అలాగని కొంతమందికి ఎనీమియా, రక్తహీనత ఉంటుంది. రక్తహీనతలో కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎంచేత ఎవరికైనా చాలా ఏమైనా రక్తహీనత ఉందా చూసుకోవాలి. అలాగే శారీరక బలహీనతలు చూసుకోవాలి. వీటన్నిటితో మనసు కలగాలి అంచేత కేవలం ఏదో మనకి ఇది కాకుండా అలవాట్లు, మనకి చాలామందికి షుగర్ ఇది ఉంటుంది, ఆల్కహాల్ తీసిన అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ తీసిన అలవాటు డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అయ్యి దానివల్ల అంగం ఆల్కహాల్ తీసి బాగానే ఉంటుంది, స్టిమ్యులేషన్ వచ్చి టెంపరీ. మరి కొంతకాలం ఆల్కహాల్ తీసిన తర్వాత నరాలు బొద్దు పడిపోయి ఎంత తీసుకున్నా అంగం గట్టిపడదు. అలాగే స్మోక్ చేస్తే కూడా లోపల ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. దానివల్ల స్మోకింగు, ఆల్కహాల్ రెండు కూడా సెక్స్కి శత్రువులు, అది గుర్తుంచుకోవాలి. అలాగే షుగర్ కూడా సెక్స్కి శత్రువు, అలా కొలెస్ట్రాల్ కూడా సెక్స్కు శత్రువు. వీటన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి మన అనారోగ్య పరిస్థితులు. అలాగే గుండె జబ్బు ఉంటే గుండె బలం ఉండదు కదా, గుండె బలంగా ఉండే కూడా ఉండదు. అది ఎప్పుడైనా అంగం గట్టిపట్టలేదు అంటే మామూలుగా ఆరోగ్యం తెలియదు, ఓకే, మనం వేరే ఏముంది, మనకి మానసికంగా భయం ఉందా, కంగారు ఉందా కాదు. అలాగే అనారోగ్య పరిస్థితులు వాడు, నీరసంగా ఉన్నవాడు మాత్రం తక్కువన్నీ చూడాలి. అంటే ఇప్పుడు మామూలుగా మార్కెట్లో నీకు సెక్స్ బలహీనత, నీకు అంగం గట్టిపట్టలేదా, నీ శీఘ్రస్కలనం అవుతుందా, ఈ గుళికేసుకో బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టలేదు, అన్నీ హంబక్. దాని కేవలం అవి కొంతమంది సైకలాజికల్గా, కొంతమంది నేను చేయలేను, అంగం చిన్నదిగా నాకు చేయలేకపోతుంది, అంగం చిన్నగా నాకు సంబంధం లేదు, అంగం చిన్నదిగా ఉన్న అంగం బాగానే గట్టిపడుతుంది అంటే అదేం కాదు. కానీ సైకలాజికల్గా మన మగవాళ్ళలో చాలా రకాల అపోహలు, భయాలు ఉంటాయి. ఈ అపోహలు, భయాలు అంటే ఎప్పుడైనా సరే అంగం స్తంభించలేదు ఏమిటి, ఏమైనా శారీరక లోపం ఉందా, మానసిక లోపం ఉందా, ఆరోగ్యంలో తేడా ఉందా అనేది తప్పకుండా పరిశీలి. రూట్ కాజ్ బట్టి, మూల కారణం బట్టి చికిత్స చేయాలి. అంతేగాని పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా కుదరదు. ఈ మార్కెట్లో అమ్మే మందులు కానీ, ఈ సెక్స్ స్పెషలిస్ట్ అన్న ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ సెక్స్ స్పెషలిస్ట్ని బోర్డులు పెట్టుకుని జనాలు చీట్ చేస్తారు. అవన్నీ చీటింగ్ తప్ప, వాళ్ళందరూ 420 వెళ్ళే తప్ప నిజమైన డాక్టర్లు కాదు. అసలు వాళ్ళు మరి కరెక్ట్గా దాని ప్రకారం చేయాలి, చేస్తేనే అప్పుడే కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది.